హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం. బిడ్డ తల్లితో రాజు పెళ్లి చేస్తానని అపర్ణ అంటుంది. కావ్య మాత్రం సుఖం పొందింది. ఇష్టం లేని భర్తతో ఎలా ఉంటుంది? మరో దానితో బిడ్డను కలిసి తెచ్చి వాడితో ఎలా బతుకుతుంది? నేను కావ్యకు అన్యాయం చేయలేదన్నట్టు ఆ దేవుడికి ఆమె అన్యాయం చేశానని ఆమె తల్లి బలవంతంగా పెళ్లి చేసి అన్యాయం చేసింది. ఇప్పుడు నేను కావ్యకు న్యాయం చేస్తాను అని సుభాష్తో అపర్ణ చెబుతుంది. కావ్యను రాజు జీవితంలో నుంచి పంపించి రాజు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయిస్తాను. అప్పుడు వాడికి న్యాయం జరుగుతుంది, బిడ్డకు బిడ్డ తల్లికి న్యాయం జరుగుతుంది. ఇక కావ్య పరిస్థితి అంటారా? ఆమె కొత్తగా కోల్పోవడానికి ఏం లేదు. అత్తారిల్లు తప్ప ఆమె భవిష్యత్తు కోసం ఎంత ఆస్తి అయినా రాసిద్దాం, ఇలా చేద్దామనే రాజును అంతలా బలవంతం చేస్తున్నానని వాడు నోరు విప్పట్లేదు. తల్లిగానే వాడు నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నేను ఉండి లాభం లేదు అని అపర్ణ అంటుంది. నా కళ్ళ ముందు వాడు నిస్సహాయకరమైన జీవితం గడుపుతుంటే చూడలేక వెళ్ళిపోతాను. నేనేంటి ఇంత స్వార్థంగా ఆలోచించానని చూస్తున్నారా? సాటి ఆడదానికి అన్యాయం చేస్తున్నానని ఆలోచిస్తున్నారా? తల్లిగా తప్పట్లేదు. రేపు ఉదయంలోపు వాడు నిజం చెప్పకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. అపర్ణ, ఎంత తప్పు చేస్తున్నావు? నీ ప్రాణాల కోసం నా కొడుకు అన్ని నిందలు పడుతుంటే నువ్వు వాడి కాపురం కూల్చేస్తున్నావు అని సుభాష్ అనుకుంటాడు. పాపం, ఏం తెలియని దేవత లాంటి కావ్యకు అన్యాయం చేయాలని చూస్తున్నావా? వాడు నిజం చెప్పడు, ఇంకా జరిగే అనార్థాలను ఎలా ఆపాలి అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు రుద్రాణితో అపర్ణ బయటకు వెళ్తానని పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. రుద్రాణితో రాహుల్ అంటాడు తనకు రాజ్ ప్రేమ ఉంది, అందుకే ఇలా ప్లాన్ వేసింది. ఒకవేళ తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అందరూ బతిమిలాడడానికి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు రాజ్, కావ్య కూడా బయటకు వెళ్ళిపోతారు. ఆ బాబు గురించి ఎవరు మాట్లాడరు అని రాహుల్ అంటాడు. నేను వదిలేసిన బయటకు వెళ్ళేలా చేయను. వదినపై ప్రేమ ఉన్నట్లు నటించి అయినా ఆపుతాను. నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకే శిక్ష పడాలి. రాజును గాయపరుస్తాను. తల్లిపై నీకున్న ప్రేమ ఇంతేనా అని బాధపడేలా చేస్తాను. వాడు మాట పడటం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది అనుకుంటాడు. నేను అనే మాటలకు వాడే వెళ్ళిపోతాడా అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు బెడ్పై కావ్య ఉంటుంది. రాజ్ చాలా బాధగా ఏడుస్తూ గదిలోకి వస్తాడు. ఏంటండి ఇది అని కావ్య అంటుంటే కావ్య భుజంపై ఓదార్పుగా తల వాల్చుతాడు. రాజ్ కన్నీళ్లు తుడుస్తుంది. రాజ్ లేచి కూర్చుంటాడు. ఏంటండి ఇది, మీరు ఇలా చిన్నపిల్లాడిలా మారడం ఏంటండి? కావ్య అడిగితే వాళ్ళందరికీ నాపై ఉన్న ద్వేషం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని రాజు అంటాడు. అది ద్వేషం కాదు, కఠినమైన వేషం. మీరు నిజం చెప్పట్లేదని తప్ప మీ అమ్మగారికి మీపై ద్వేషం లేదు అని కావ్య అంటుంది. ఆమె దృష్టిలో నేను ఎప్పుడూ నేరస్తురాలిగానే, కానీ ఆమె మాత్రం ఇంటి పెద్ద కోడలిగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టారు. మీ అత్త, పిన్ని, అనామిక మాటలు భరించారు. అదంతా ఇంట్లో వాళ్ళు అంతా కలిసి ఉండాలనే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది కేవలం మీరు నిజం చెప్పాలనే కావ్య అంటుంది. అన్నాళ్ళు ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే ఇల్లు ముక్కలవుతుంది అని రాజు అంటాడు. అలా జరగకుండా మీ అమ్మగారు బయటకు వెళ్ళిపోకుండా నేను ఆపుతాను అని కావ్య అంటుంది. నన్ను బయటకు పంపించాలని ఏడాది నుంచి ట్రై చేస్తున్నావు. నేను తట్టుకొని స్థిరంగా ఉన్నాను. అలాగే బయటకు వెళ్ళిపోకుండా ఆపుతాను అని కావ్య అంటుంది. నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా? రాజ్ అడుగుతాడు. ఇప్పటికీ లేదు, కానీ సమయం అయితే ఉంది కదా. నేను ఏదో ఒకటి చేసి మీ అమ్మగారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఆపుతాను అని మాట ఇస్తుంది కావ్య. దాంతో రాజు ప్రేమగా చూస్తాడు. మరోవైపు జరుగుతున్న గొడవల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఎవరు బయటకు వెళ్ళిపోతారో తెలియదు. ఇప్పుడు మా అత్తగారి మంచి చేసుకోవాలని, లేకుంటే ఒంటరి దాన్ని అయిపోతానని అనుకుంటుంది అనామిక. ధాన్యలక్ష్మి గురించి అనామికకు చూసి వెళ్ళిపోతున్న ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంటే ఆపి నాపై ఇంకా కోపం తగ్గలేదా అని అనామిక అంటుంది. దీంతో అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నట్టున్నావు అని ధాన్యలక్ష్మి అంటుంది. మీరు మాట్లాడక మీ కొడుకు మాట్లాడకపోతే నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది అనామిక. అది చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని అంటుంది. ధాన్యలక్ష్మి కరిగిపోతుంది. నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయంలో మీలాగే మీ కొడుకు దూరం పెడుతున్నారు అని అనామిక అంటుంది. అయ్యో, నేను వాడితో మాట్లాడి నచ్చ చెప్తాను. వాడు నా కొడుకు, నా మాట వింటాడు
అని ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అతను దారికి తెచ్చుకున్న త్వరలోనే మరోవైపు స్వప్న దగ్గర ఉన్న ₹1,00,00,000 కొట్టేయడానికి వెళ్తారు. రాహుల్, రుద్రాని. స్వప్న గురకపెట్టి నిద్రపోతుంది. దొంగల్లా ముసుగు వేసుకొని రాహుల్ రుద్రాని కప్ బోర్డుపై మనీ ఉందని తాళాలు స్వప్న రాహుల్ చెప్తాడు. రాహుల్ రుద్రాని గుసగుసలు పెట్టుకోవడం చూస్తుంది స్వప్న. కావాలని పట్టుకున్నట్లు నటిస్తుంది. ఇంతలో రాహుల్కు తాళాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా తీసుకుని వస్తాడు. తాళాలు దొరికాయని సంబరపడిపోతారు. రాహుల్ రుద్రాని వెళ్ళిపోతుంటే స్వప్న అరిచి లేచి కూర్చుంటుంది. జుట్టు వీరబూసుకొని ఒరే పనిభూష్ రావు, ఆస్తి కొట్టేశావు అంటూ అరుస్తుంది. ఈరోజు నిన్ను పెట్టాన్రా అని స్వప్న అంటే ఇద్దరు భయపడిపోతారు. రుద్రాని వెళ్ళి బెడ్రూమ్ పక్కకు దాక్కుంటుంది. దాంతో దయ్యం కొనేట్లుగా రాహుల్ను చితక బాదుతుంది స్వప్న. దాంతో నేను అసిస్టెంట్ నన్ను రాహుల్ అంటాడు. దాంతో స్వప్న రుద్రాని దగ్గరకు వెళ్ళి చితక బాదుతుంది స్వప్న. మొత్తానికి తప్పించుకొని ఇద్దరు బయటపడిపోతారు. అనంతరం లైట్ ఆన్ చేసి కింద పడిన తాళాలు తీసుకొని స్వప్న మరో రూమ్కు అపర్ణ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తాడు. సుభాష్, ఇంతటితో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.